ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. మొన్న నేను ఒక 10 రోజుల క్రితం 4 రోజుల క్రితం సంక్రాంతి పండగ గురించి నేను పంచాంగాలు రకరకాల పంచాంగాలు చూసి నేను ఒక వీడియో చేశాను. మరి 13, 14, 15, 14, 15, 16 జనవరి మాసంలో ఎప్పుడు సంక్రాంతి అనే విషయాన్ని కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నది. మరి దాని గురించినటువంటి వ్యక్తులు, సిద్ధాంతకర్తలు ఈ పండగ విశేషాన్ని చెప్పండి అని అడిగితే టీటీడీ వాళ్ళు ఆల్రెడీ 15వ తారీఖు సంక్రాంతి పండుగ డిక్లేర్ చేశారు, దాన్ని ఫాలో అవుతాం. కొంతమంది 14వ తారీఖుని డిక్లేర్ చేశారు. ఆ పంచాంగ వివరణ మీకు చూపించాను నేను. సో ఆ పంచాంగాల యొక్క వివరణ మీకు చూపించాను. ఇక్కడ కొంతమంది వ్యక్తులు నాకు వాళ్ళకి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో నాకు కొన్ని మెసేజ్లు చేశారు. వెంకటరాజు గారు 9509 వారు కామెంట్ చేశారు. గురుగారు, మకర సంక్రమణం సూర్యుడు బుధవారం మధ్యాహ్నం వస్తున్నాడు, బుధవారమే పండుగ జరుపుకోవాలని చెప్తున్నారు. సూర్యాస్తమయం అయిన తర్వాత అయితే మర్నాడు చేసుకోవాలి, బట్ సూర్యాస్తమయం లోపే వస్తుంది కాబట్టి పండగ మనకి 14వ తేదీ అని చెప్తున్నారు. రంగరాజు గారు 4490 వారు కామెంట్ చేసి, అయ్యా భోగి స్నానం ఎప్పుడు చేయాలో చెప్పండి అంటున్నారు. వారొకటి చాలా క్యాలెండర్లో 14 బుధవారం భోగి అని, 15 గురువారం సంక్రాంతి అని, 16 కనుమాని ఇచ్చారు స్వామీజీ అని చెప్పేసి వెంకటరాజు గారు మెసేజ్ చేశారు. అలాగే సోమేశ్వర్ గారు 14th 3:15 PM సంక్రాంతి పుణ్యకాలం స్టార్ట్ అవుతుందని వారు ఒకళ్ళు మెసేజ్ చేశారు. అలాగే శంకర్ HN5QB వారు కాల్ చేశారు, 15 నాడు చేసుకోండి, నేను ఇక గురువునే. వి శేఖర్ గారు వారు గురువట, వారు గురువు గారు చెప్తున్నారు 15 నాడు చేసుకోండి, నేను గురువునే అని మెసేజ్ పెట్టారు. అలాగే సూపర్ గురుగారు అని ఒకరు మెసేజ్ చేశారు. బుచ్చిరామ్ వారు కామెంట్ చేశారు. తర్వాత మధుహరి కృష్ణ చాలా బాగా చెప్పారు, గురుగారు కుట్టింగ్ తెలదని చెప్పారు మధుహరి కృష్ణ గారు. అలాగే సుబ్బారావు సాలపాక వారు కామెంట్ చేశారు, మేము పిడపర్తి వారి గంటల పంచాంగాన్ని అనుసరిస్తామని చెప్పారు. సంతోషం, నేను అనుసరించే విధానం చెప్పలేదు, చాలా బాగా చెప్పారని చెప్పేసి దాసర్ జ్ఞానేష్ గారు చెప్పారు. శ్రీకర నాతోజు గారు కూడా కామెంట్ చేశారు, గురుగా పాదాభికి వందనాలని చెప్పేసి. బిజుమళ్ళ పంచాంగం ప్రకారం చెప్పండి అంటే, బిజుమళ్ళ పంచాంగంలో కూడా మీకు 14వ తేదీ పండగ అని చెప్పబడింది. 14వ తేదీ మకర సంక్రమణ పుణ్యకాలం అని స్పష్టంగా చెప్పండి. బిజుమళ్ళ సిద్ధాంతి కూడా అదే చెప్పారండి. అలాగే లక్ష్మీ శ్రీపాక వారు గమనించారు, రకరకాలుగా కాకుండా కరెక్ట్గా పండగ ఎప్పుడు అని చెప్పగలరు అని వారు మెసేజ్ చేశారు. తర్వాత గురుగారు సంక్రమణం సూర్యోదయం సమయంలో రావాలి కదా, సాయంత్రం సమయంలో పెద్దలకు ఎట్లా పూజిస్తారు అని అడిగారు వారు కూడా. ఎందా కృష్ణ గారు, గురుగారు చాలా క్యాలెండర్లో మాత్రం 14 భోగి అని ఉంది, 15 సంక్రాంతి ఉంది, ఒకటి అంటే ఏదో అనుకోవచ్చు, అన్ని క్యాలెండర్లు ఏగే ఉన్నాయి గురుగారు అని వారు పాపం గురుప్రసాద్ గారు మెసేజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వెంకట్రామ క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. వెరీ గుడ్, ఇది ఇంకా అద్భుతం. ఆంధ్రప్రదేశ్లో వెంకట్రామ క్యాలెండర్ ప్రకారం జరుగుతాయని చెప్పేసి దుర్గా ప్రసాద్ గారు మెసేజ్ చేశారు. స్వాములు జనాలకు పిచ్చి పట్టించకుండా కరెక్ట్ చెప్పండి అని చెప్పేసి భాస్కర గంగరాజు గారు మెసేజ్ చేశారు. అరే గురువుగారు, చాలా పంచాంగంలో 8:22 రాత్రి అని ఉంది అండి అని చెప్పి పాపం చింత మనోహర్ రావు గారు 5248 వారు కామెంట్ చేశారు. సార్ 15th సన్ మకరలో ఉంటుంది కదా సార్ అని రత్న చోడా వారు కామెంట్ చేశారు. అలాగే బై ది కన్ఫ్యూజన్ హిందూయిజం లూజింగ్ వాల్యూస్ సార్ అని పెట్టారు. సారీ, నాకు పూర్తి అర్థం కాలేదు. బై దిస్ కన్ఫ్యూజన్ హిందూయిజం లూజింగ్ వాల్యూస్ అని పెట్టారు. అన్ఫార్చునేట్లీ దీస్ సో కాల్డ్ astrologers always confuse the dates of Hindu festivals. This attitude becomes more in the last 2-3 years just to get views on YouTube, these controversies అని చెప్పేసి సత్యనారాయణ వారు కామెంట్ చేశారు. అలాగే సూర్యమానము చంద్రమానం అనుసరించి వేరు రాష్ట్రాల్లో ప్రజలు జరుపుకుంటారని చెప్పేసి మనకి స్వామి గండికోట గారు కామెంట్ చేశారు. అలాగే ఒక వ్యక్తి మాత్రం నాకు ఎంపీ పాత్రుడు గారు కామెంట్ చేశారు, మీలాంటి కంప్యూటర్ ద్వారా తెలుసుకోవడం అనేది విషయాన్ని, మీలాంటి కంప్యూటర్ ద్వారా తెలుసుకోవడం మాకు చెప్పడం మా దౌర్భాగ్యం అని చెప్పారు. మీలాంటి వాళ్ళు హైందవ సంప్రదాయం భ్రష్టు పట్టిస్తున్నారు, పంచాంగం రాసిన వాళ్ళు ధన్యవాదాలు. అంటే పంచాంగం అంటే లెక్కలతో రాస్తారండి. కంప్యూటర్ కూడా అల్గారిథం అంటే మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇచ్చేది. కాబట్టి మీరు ఇప్పుడు మీ ఇంట్లో కూర్చున్నారు కదా, పొద్దున్న తెల్లవారగానే మీ టైం చూసుకోండి. అంటే సన్ రైజ్ ఎప్పుడైంది, సూర్యుడు ఎప్పుడు ఉదయించాడు మీకు తెలిసిపోతుందిగా. అదే లెక్కలంటే కంప్యూటర్ కూడా అదే చేస్తుంది. మనం ఇచ్చిన లెక్కల్ని చెప్తుంది అది. కంప్యూటర్ జాతకాలు చెప్పడం కాదండి.
సో కాబట్టి కాస్త ఈ దౌర్భాగ్యాన్ని పక్కకు పెట్టుకొని మీరు అనుకున్నటువంటి సద్భాగ్యాన్ని మీకు మీరు తెలుసుకోవచ్చు. నాలెడ్జ్ ఉంది కదా, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీ పాపం మీకు ఇంటర్నెట్ అవసరం లేదా, మొబైల్ అవసరం లేదా? మొబైల్లో మకర సంక్రమణ ఎప్పుడు అని కొట్టండి తెలుస్తుందని చెప్పాను నేను. మొబైల్లో మీకు మకర సంక్రమణ ఎప్పుడు అని కొట్టమని చెప్పినా కూడా నేను. ఇప్పుడు కొట్టండి మీరు, వెన్ ద సన్ మూవ్ ఇంటూ క్యాప్రికార్న్, లేదా రవి గ్రహము మకరంలోకి ఏ సమయంలో ప్రవేశిస్తుంది అని కూడా కొట్టండి, మీకు తెలుస్తుంది. అది నాకు ఒకసారి చెప్పండి, ఇగో ఇలా వచ్చిందని చెప్తే నేను చూస్తాను నేను. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని దౌర్భాగ్యపు మాటలు నమ్మకండి. దీనికి నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఉదయం సంక్రమణ సూర్యుడు అని చెప్పారు. అలాగే మీకే క్లారిటీ లేకపోతే మీరు ఎలా గోచార చూసి చెప్తున్నారు, మీ వల్ల పెద్ద కన్ఫ్యూజన్ అని చెప్పేసి బిల్ క్లింటన్ W7M రియల్ పేరు పెట్టుకోవచ్చు కదా, బిల్ క్లింటన్ పేరు ఎందుకు? నా పేరు కిరణ్ శర్మ, మీకే క్లారిటీ అన్నారు. నాకు క్లారిటీ ఉంది కాబట్టి క్లారిటీగా ఇచ్చాను నాయన. 14వ తేదీ సంక్రాంతి అని నేను మీకున్నటువంటి మీరైతే ఆధారంగా ఏఐ చాట్ జీపీటీని వాడుతున్నారో దాన్ని కూడా నేను తీసుకొని లెక్కలు పెడితే మనకి భోగి పండగ 13వ తారీఖు 14వ తేదీ సంక్రమణం మధ్యాహ్నం అవుతుందని స్పష్టంగా తెలిసింది నాయన. అందుకే చెప్పాను, నాకు క్లారిటీగా ఉన్నా నేను, మీరు క్లారిటీ లేరు. 15వ తేదీ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని హిందూ భక్తి వారు కామెంట్ చేశారు, జరుపుకోండి. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు దాదాపుగా నేను చెప్తున్నటువంటి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, నేను చాలామంది వచ్చేసి ఫలిత జ్యోతిష్యం గురించి సిద్ధాంతం మాట్లాడతారు. సిద్ధాంతం అనేది పాపం వాళ్ళు రాసినటువంటి గ్రంథాన్ని అనుసరించి మేము చూస్తాం. సిద్ధాంత గ్రంథంలో మేము చూసేటువంటి ఏంటంటే, గ్రహాలు ఎక్కడున్నాయి, సూర్యుడు భాగ్యంలో ఉంటే ఏమిటి, లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఏమిటి, గ్రహస్థితి ఏమిటి, గ్రహయుతి ఏమిటి, అవి రెండు కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఫలిత జ్యోతిష్యం. జ్యోతిష్యం 2 భాగాలు, ఒకటి సిద్ధాంత భాగం, ఒకటి ఫలిత జ్యోతిష్యం. ఫలిత జ్యోతిష్యాన్ని చదువుకున్నాను నేను కాబట్టి ఫలిత జ్యోతిష్యంలో స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను. అది కూడా ప్రామాణిక గ్రంథాల్లో గోచార ఫలితాలు, అంటే మీ రాశి నుంచి గురు, రాహు, కేతు, శుక్రుడు, అలాగే శని ఎక్కడెక్కడ ఉన్నాడు, చంద్రుడు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని చెప్పాను. ఇది ఫలిత జ్యోతిష్యం. సిద్ధాంత భాగం వేరు. సిద్ధాంత భాగం అంటే లెక్కలు కట్టి పంచాంగాన్ని లుప్తలు, విలుప్తలు, ఘడియలు, విఘడియలు అన్నీ కూడా తెలుసుకొని ఇగో ఈ తిథి ఈ సమయం వరకు ఉంది అని చెప్పగలిగేది సిద్ధాంత భాగం. ఈ సిద్ధాంత భాగాన్ని చేసేవాళ్ళే సిద్ధాంతులు అంటారు. ఓకేనా? ఈ సిద్ధాంతులే మరి అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు. ఒక ఆయన పిడపర్తి పంచాంగం అన్నారు, ఇది పిడపర్తి వారి పంచాంగమే, ఇది పిడపర్తి వారి పంచాంగమే. మరి దీన్ని ఫాలో అవుతున్న వారు అంటే వీళ్ళు శాస్త్ర పండితులు కారా? పోనీ మీరు అన్నట్టుగానే వీరు శాస్త్ర పాండిత్యం ఉన్నవారా, అంటే వీరు శాస్త్ర పాండిత్యం ఉన్నవారా, అలాగే వీరు శాస్త్ర పాండిత్యం లేనివారా? నేను అనేది కన్ఫ్యూజన్లో మిమ్మల్ని సిద్ధాంతుల్ని ఈయనకు ఫోన్ చేసేవారు అడిగారు. మీకు ధైర్యం ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. ఒకవరకు ధైర్యం ఉంటే వీళ్ళకి అడ్రస్ ఇచ్చారు కదా, ఈ వీరేశ్వర శాస్త్రి, సీతారామ సుబ్రహ్మణ్య సిద్ధాంతి, భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి, వీరంతా పిడపర్తి వారే, వీరికి కాల్ చేయండి. లేదా ఇక్కడ కూడా వీరు కూడా పిడపర్తి పూర్ణ సిద్ధాంతి, వీరు పిడపర్తి వారే, వీరికి కాల్ చేయండి. లేదా మీరు గార్గే గారికి కాల్ చేయండి, ఆచార్య గార్గే గారికి కాల్ చేసి ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేనేమంటున్నానంటే, ఈ విరుద్ధ భావాలతో ఉన్నటువంటి పండితులు, సిద్ధాంతులందరూ కూడా వాద వివాదాలకు తావు లేకుండా ఒక దగ్గర కూర్చొని మీరు ఫస్ట్ దీన్ని క్లారిటీ తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళని అడగరు, వీళ్ళెవరు పంచాంగం రాష్ట్రం అని అడగాడు, క్యాలెండర్ రాష్ట్రం అని అడగాడు. ఎవరన్నా మాలాంటి జ్యోతిష్యం ఫలితాలు చెప్పే వాళ్ళకి ఫోన్ చేసి, గురుగారు పండుగ ఎప్పుడండి, చవితి ఎప్పుడు చేసుకోవాలి, సంకష్టాలు ఎప్పుడు చేసుకోవాలి అన్నప్పుడు ఈయన పంచాంగం చూసి చెప్పుదామంటేనే ఒక తీరు, ఈయన పంచాంగం చూసి చెప్పుదామంటే ఒక తీరు, మరి ఈయన పంచాంగం అంటే ఒక తీరు. ఏం చేయాలి మేము అనేది ఈ సిద్ధాంత భాగం కన్ఫ్యూజ్లో ఉంది. కాబట్టి అప్పుడు నేను ఏ చాట్ జీపీటీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ తీసుకుంటున్నప్పుడు నా ఫోన్లో కొట్టినప్పుడు వెన్ ద రవి ద మూన్ మూవింగ్ టు క్యాప్రికార్న్ మకర సంక్రమణ సమయం కొట్టినప్పుడు అది 3:07 3:10 చూపిస్తోంది 14వ తేదీ మధ్యాహ్నం. కాబట్టి ఈ సమయంలో మనం తప్పకుండా ఉపవాస నక్తం ఉండి మధ్యాహ్న సమయంలో సంక్రమణ స్థానం అప్పుడే స్వయం పాకలు ఇచ్చుకోవాలి, వస్త్రాలు చూపించాలి పెద్దలకి. ఇది వదిలిపెట్టేసి నేను మరునాడు చేసుకో తప్పేం లేదుగా. నువ్వు 3 రోజుల పండుగ జరుపుకుంటున్నావు, భోగి రోజు జరుపుకో, సంక్రమణ రోజుకో, కనుమ రోజు జరుపుకో, ముక్కనుమ రోజు జరుపుకో, పోయేదేముంది. పండగ జరుపుకోవడం విశేషం కాదు. ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి సమయం ఏది అని అడిగినప్పుడు వారు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వటం లేరు. ఇప్పుడు మీరు ఫోన్ చేశారంటే వీరందరూ కూడా అనయ్య మీకు తెలిసిన వాళ్ళే కదా, మీరు ఏది చెప్తా చెప్పుకోండి మీరు అని దాటేస్తారు. కప్పదాటుడు వ్యవహారంగా మారిపోయింది. ఒకళ్ళు ఫోన్లు ఎత్తరు,
ఎందుకంటే నేను అంటానంటే ఈ ఇద్దరు విరుద్ధ భావాలు కలిగిన మీరిద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని దీని గురించి మీరు చర్చ చేస్తే తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు, మమ్మల్ని అడిగినప్పుడు మేము సరైనటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సోకాల్డ్ ఆస్ట్రాలజర్ అంటున్నారో, ఎవరైతే కంప్యూటర్ మీద ఆధారపడి ఫలితాలు చెప్తున్నారో, ఎవరైతే మీకే కన్ఫ్యూజన్ ఉంటే గోచార ఫలితాలు చెప్తున్నారు అంటున్నారో, వీళ్ళకి సమాధానం సిద్ధాంత భాగం వేరు, ఫలిత జ్యోతిష్య శాస్త్రం వేరు. ఈ రెండు ఒక శాస్త్రంలో రెండు తావులు, రెండు వేరువేరువి. కాబట్టి ఈ రెండింటిని మేము ఫలిత సిద్ధాంతాన్ని, ఫలిత జ్యోతిష్యాన్ని మాత్రమే చదువుకొని ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది అని ప్రేక్షకులు చెబుతూ, నేను చాట్‌జీపీటీ ద్వారా తెలుసుకున్న విషయంలో 14వ తేదీ మాత్రమే సంక్రమణ జరుగుతుంది కాబట్టి 14వ తేదీ సంక్రమణి నిర్ద్వంద్వంగా స్పష్టంగా చెబుతున్నాను నేను. ఇక మీరు కావాలంటే ఈ పిడపర్తి పంచాంగం మీకు ఆన్లైన్లో ఉంటాయి, గార్గే పంచాంగం ఉంటుంది, గంటల పంచాంగం ఉంటుంది. వీరిని కాల్ చేసి ఇలా ఎందుకు చెప్తున్నారు అనే ధైర్యం ఒకరు ఉంటే అడిగి అది రికార్డ్ చేసి నాకు పంపిస్తే దాని సరైనటువంటి సమాధానం మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఇప్పుడే మీరు వెంటనే చేస్తే నాకు సంతోషం. లేదా మీరు ఎవరైతే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతారో మీ మాటలు మీరు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే మీకు అది అవమానంగా నేను భావించాల్సి వస్తుంది. శుభమస్తు, లోక కళ్యాణమస్తు. సంక్రాంతి పండుగ అందరికీ సత్సంక్రాంతి కావాలని, ఆనంద సంక్రాంతి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.